దానికి 100 days ఫంక్షను. ఐ థింక్ అది చిరంజీవి గారి బర్త్డే కూడా సంథింగ్ అలాంటిది ఏదో వర్కౌట్ అయింది. నాకు ఫోన్ చేసి రఘు నువ్వు కూడా రా, మనందరం కలుద్దాం అన్నారు. సరే లోక్ సింగ్ వీళ్ళంతా ఉన్నారు కదా, వెళ్ళాను. పెద్ద అందులో కోలాహలంగా ఉంది. చిరంజీవి పెద్ద రేంజ్లో ఉన్న మనిషి. ఆ కోకల జనం అసలు ఎస్కేస్తరాలంత జనం, ఆ ఫైర్ క్రాకర్స్ మధ్యలో ఉంది. సరే నేను వెళ్ళి కొంచెం మనకు తెలిసిన టీమే కాబట్టి నన్ను తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టేశారు. ప్రొడక్షన్ వాళ్ళు మనవాళ్లే కాబట్టి. చిరంజీవి గారు రాకముందు నుంచి అతని కోసం వెయిట్ చేస్తున్నారు జనం. నేను కూడా అలా ఉన్నాను. చిరంజీవి గారు రాకముందే నేను వెళ్ళి ముందు జనం మధ్యలో కూర్చొని ఉన్నాను. అప్పుడు స్టేజ్ మీద ఏమీ లేదు, జనరల్గా బ్యానర్స్ గిన్నర్స్ అండ్ ఒక గాంధీ గారు బొమ్మ పెట్టారు స్టిక్తో. బాగుంది, చక్కగా ఉంది. ఏంటి గాంధీ గారు బొమ్మ పెట్టారని అందరూ అనుకుంటారు, నేను అనుకున్నాను. కాసేపట్లో సూపర్ హీరో చిరంజీవి గారు రావడం, అప్పటికి మెగాస్టార్ అనే పేరు కూడా వచ్చింది అనుకుంటాను. ఇంకా రావడం వాళ్ళు గగ్గోలు ఏదో దేవుడే దిగి వచ్చినట్టుగా ఆ ఫ్యాన్స్ అంతా అసలు అరుపులు పెడబొబ్బులు క్రాకర్స్ వీటి మధ్యలోంచి నెమ్మదిగా చిరంజీవి గారిని అలాగ పైకి తీసుకెళ్ళి స్టేజ్ మీదకి వెళ్తే చిరంజీవి గారికి ఒక దండ ఇచ్చారు. అక్కడ ప్లాన్ అనమాట ఇదంతా. దండ ఇచ్చారు. చిరంజీవి గారు ఆ దండ తీసుకెళ్ళి గాంధీ గారికి ఇచ్చారు. అర్థమైంది కదా. చిరంజీవి గారికి దండ ఇస్తే చిరంజీవి గారు ఆ దండ తీసుకెళ్ళి గాంధీ గారికి ఇస్తే అప్పుడు గాంధీ గారిలో చలనం వచ్చింది. గవుక్కుని అతను చలనం వచ్చి కర్ర పక్కన పెట్టి ఆ దండ తీసి చిరంజీవికి ఇస్తుంది. ఇక చూడండి అక్కడ ఆడిటోరియం అసలు ఇంత అంతా కాదన్నాడు. అంత ఇలాంటివన్నీ వాపిరెడ్డి గారు సరదాగా భలే ఆలోచిస్తారు పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ రంజింప చేయడం అంటారు జనాల్ని. అదొకటి నేను మర్చిపోలేను అనమాట ఆ ఇన్సిడెంట్. మహానగరంలో మాయగాడు ఆల్మోస్ట్ షూటింగ్ మెయిన్ షూటింగ్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ కంక్లూజన్ అనమాట. ఇంకొక 2-3 రోజులు షూటింగ్ చేస్తే గుమ్మడికాయ కొట్టేయచ్చు. ఎందుకు కొట్టాలంటే ఇంక తర్వాత చిరంజీవి గారు డేట్స్ లేవు, డేట్స్ కాదు ఆయన ఇచ్చిన డేట్స్ అయిపోతాయి. ఆయన లండన్ వెళ్ళిపోతారు ఏదో సినిమా షూటింగ్కి. ఆయన రావడానికి మళ్ళీ 2 నెలలు పడుతుంది కాబట్టి ఏమి మిగిలిన ఉన్న వర్క్ ఆ 2 రోజుల్లో చేయాలి. అప్పుడు ఈ మహానగరంలో మాయగాడు తాలూకు షాట్లు కొన్ని చేస్తున్నాం. ఆ సాంగ్లో మహానగరంలో మాయగాడు అని దీని దగ్గర మహానగరంలో మాయగాడు మ్యూజిక్లో టీ 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 అని చిరంజీవి ఇక్కడోటి ఒక ఇమేజెస్ కొన్ని వస్తాయి. అలాగే ఒక చిరంజీవి ముందుకు వస్తే ఇంకో చిరంజీవి వెనకాల వెళ్ళటం, ఒక చిరంజీవి వస్తూ ఉంటే ఇంకో చిరంజీవి వస్తూ ఉంటాయి. ఇలాగ ట్రిక్స్ లాగా ఉంటాయి అన్నీ. మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు మల్టిపుల్ ఎక్స్పోజర్ అంటారు టెక్నాలజీ. అవన్నీ నాకు చాలా ఈజీగా అలవోక చేసేస్తాను అనమాట. అలాగ చేసిన టైంలో 2 ఫ్లోర్స్లో షూటింగ్ పెట్టాల్సి వచ్చింది. 2 ఫ్లోర్స్లో